ఎంత పంట కొంటారు? మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి పంట పండించి కళ్ళాల దగ్గర ఎదురు చూస్తారు. ఎప్పుడెప్పుడా పంట కొంటారని. మరి రేవంత్ రెడ్డి గారేమో 1,30,00,000 టన్నుల వరి ధాన్యం పన్నది. మరి 1,30,00,000 టన్నుల వరి ధాన్యం రాష్ట్రంలో ప్రతి గింజ కూడా కాంగ్రెస్ పార్టీ కొంటా ఉన్నదని చెప్పేసి వాళ్ళు రాసిరు. నేను చదివిన. ఇవాళ అసలు లెక్కలు బయటపడతా ఉన్నాయి. వాళ్ళ సొంత పార్టీలో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తి ఇవాళ లెక్కలు బయట పెడతాం. అంటే రైతులు దళారులకు పంట అమ్ముకోండి, దళారులకు అమ్ముకొని మీరు నష్టపోండి, మీరు ఆగమైపోండి. ఇక 500 రూపాయల బోనస్ ఇంకోటి అంటే మరి పంటే కొన్నప్పుడు మద్దతు ధరే రైతుకు రానప్పుడు ఇంకా బోనస్ అనే ప్రశ్న ఎక్కడిది? సో బోనస్ అనే దాని గురించి చర్చే లేదనమాట. మరి ఇప్పుడు టైటిల్ ఏం పెట్టినా ఒకసారి చూడండి. సగం వరి పంట కొన్నాం అని చెప్పేసి పెట్టిన, దానికి క్వశ్చన్ మార్క్ పెట్టినాం. అంటే వాళ్ళే చెప్తారు మేము సగమే కొన్నాం పంటని, మా చేతుల పైసలు లేవు, మమ్మల్ని కోసిన పైసలు లేవు, మమ్మల్ని చంపిన పైసలు లేవు, మీ సగం పంటే కొన్నాం, మొత్తం మేము కొనలేదని అలా మంత్రి చెప్తున్నంట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఒకసారి వాళ్ళ పేపర్లు, కాంగ్రెస్ అనుబంధ పేపర్లు, లేదంటే కాంగ్రెస్ మంత్రులు నడిపే పేపరు ఈ వెలుగు పత్రిక. ఈ వెలుగు పత్రిక ఈయన ఒక మంత్రి, ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఆశామాషా వ్యక్తి కాదు. ఈ పేపర్ రాసిన వార్తను తప్పని అంటే మరి మంత్రి గారే తప్పన్నట్టు. సో ఒకసారి వీళ్ళు ఏం రాసిలో చెక్ చేసుకొని 45,000 కోట్లతోట పంటల కొనుగోలు చేస్తాడట. ఈ సీజన్లో 58.70 లక్షల టన్నులు వడ్లు కొన్నాం. సో ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు ఈ 58,70,000 టన్నుల వడ్లు కొన్నామని చెప్పేసి వాళ్ళు రాస్తున్నారు. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ఈ 58,70,000 టన్నులు పక్కన పడేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించింది ఎంత అంటే 1,30,00,000 పైచిలుకు టన్నులు అని చెప్పేసి వీళ్ళే రాసిరు. వీళ్ళ పత్రికలో చెప్పిన వీళ్ళే రాసిరు, మేమే చూసినాం. ఈరోజు పరిస్థితి 58 లక్షలు పోతే ఇక మిగిలిన సగం కూడా కాలేదు. ఇంకా నేను గట్టిగా మాట్లాడితే సగం కూడా కాలేదు. 65 లక్షలు 70 లక్షలు అయితే సగం అయింది అనుకోవచ్చు. అంటే సగం పంటను కూడా ఇంకా కొనలేదు. 40% కొనరు, లేదా 35% కొనరు. మరి మిగిలిన రైతాంగం, అమ్ముకున్న రైతులు ఎక్కడ అమ్మినట్టు? లేకపోతే మిగిలిన పంట ఎవడు కొన్నట్టు? అది కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇవ్వడం దేవుడు ఎరిగితే ఈ పంట ఎవరి చేతులకు పోయింది? దళారుల చేతులకు పోయిందా? దోపిడిదారుల చేతులకు పోయిందా? లేదంటే ప్రభుత్వమే కొన్నా కూడా లెక్కలు తప్పు చెప్తుందా? ఇప్పుడు ఒక్క నిమిషం, వీళ్ళ లెక్క ప్రకారం ఈ 58,70,000 టన్నులు కొంటే ఇక నాకు తెలిసి ఇంకో 10 రోజులు అయితే వర్షాలు పడతాయి. ఈ 10 రోజులల్లా మరి మిగిలిన పంట ఎట్లా కొంటారు? అంటే సంవత్సరం పొడుగుతో కొనలేని పంట 10 రోజులకే ఎట్లా కొంటారని నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇంకా ఇప్పటికే రైతుల ఖాతాల్లో 8,749 కోట్లు జమ చేసినామంటాను. జమ చేయని పంట వాల్యూ ఎంత? ఇంకెంత జమ చేయాలి రైతులకు? ధాన్యం ఉత్పత్తి కొనుగోలులో దేశంలోనే తెలంగాణ టాప్ అంటుంది. నేనేం చెప్పాలి? అంటే ధాన్యం పండించడంలో దేశంలో నెంబర్ 1 ఉన్నాం. మనకు నీళ్ళు ఇవ్వకున్నా, కరెంట్ ఇవ్వకున్నా, రైతు బంధు ఇవ్వకున్నా, ఎరువులు ఇవ్వకున్నా, ఏమి ఇవ్వకున్నా రైతులు కన్నమ్మ బాధలు పడి పంట పండించరు. ఓకే, సంతోషం. దాంట్లో మీ క్రెడిట్ ఏంది? కొనుగోలులో కూడా నెంబర్ 1 ఉంటుంది దేశంలో. అంటే ఈ దేశంలో ఎవడు కూడా 35% కంటే ఎక్కువ పంటను కొనలేదు, అందుకే మేము కూడా కొనము అని చెప్పేసి చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంది. మరి ఈ 58,70,000 టన్నుల తర్వాత ఇక మిగతా కొనదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ దేశంలోనే మనం ఎక్కువ కొన్నాం, ఇంకెందుకు మళ్ళీ కొనేది? ఇప్పటికే కొని ఫుల్ అయిపోయింది, ఇంకా కొత్త కొనే అవసరం లేదనమాట. ఇక తరుగు పేరుతో కోతలు విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అంటుంది. ఆల్రెడీ తరుగు పేరుతోని కోతలు పెడతారు. రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళాల దగ్గరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోతున్నారు, వాళ్ళకు కూడా ఎరికే. మినిస్టర్ అబద్ధం చెప్పిన ఎమ్మెల్యేలు గ్రౌండ్ల కళాల దగ్గర పోయినప్పుడు ఆడ ప్రజలు మాట్లాడుకుంటే, రైతాంగం మాట్లాడుకుంటే చెవులకు వినపడవా? ఏంది నిజం అనేది? ఇక వారం 10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
సో అందుకే ఇంక అదే రాసిన 10 రోజులలో ఇంకెంత పంట కొంటారు. ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది మీరు పంట కొనబట్టి, ఈ 10 రోజులలో ఎట్లా కొంటారు అనేది మాకు కూడా $1,000,000 క్వశ్చన్ అయిపోయింది. అది సడన్గా ఈ 10 రోజులకే ఇంకా 70-80 లక్షల టన్నులు ఎట్లా కొంటారా వీళ్ళని మాకు అర్థం కావట్లేదు. ధాన్యం కొనుగోళ్లపై చీఫ్ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన మన ఒక్క నిమిషం వీడియో కాన్ఫరెన్స్ ఆది శ్రీనివాస్తో చేసిరని రాసి. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉండు, ఆయనే ఈ వడ్లు కొనే సంబంధించిన శాఖ మొత్తం ఆయనే చూసుకుంటాడు. రైతాంగం పంట కొని మనందరికీ రేషన్ బియ్యం ఇస్తాడు, ఎందుకంటే సన్న బియ్యం కొంటాడు, సన్న బియ్యం ఇస్తాడు. కాబట్టి ఆయనంత మంచోళ్ళు లేడు అనమాట. సో ఇప్పుడు ఒక్క నిమిషం ఇక్కడ చూసుకోరు ఒకసారి వీళ్ళు ఏం రాసిరు ఏం కథ. నెల ఆఖరికి కొనుగోలు బంద్ చేస్తారు, అంటే ఈ నెల ఎండింగ్ వరకు. ఇవాళ 25 తారీఖు, 5 రోజులు తర్వాత జూన్ మొదటి వారం లేదంటే జూన్ 2వ వారంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కొత్త పంటలు వేస్తూ ఉంటారు, వర్షాలు పడుతూ ఉంటాయి ఇంకో 10-12 రోజులలో. ఇక ఒక్క నిమిషం జూమ్ అయిందా, ఒక్క నిమిషం. ధాన్యం మక్కల కొనుగోలుపై రాష్ట్ర సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లాలకు అంతర్గత ఆదేశాలు ఇచ్చింది. గడువు తర్వాత కేంద్రాల మూతపడ్డాయి. కొనుగోలుకు మిగిలింది 7 రోజులే. నేటికి సగం పంట దిగుబడులు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నది. అంటే సగం పైనే ఉంది, ఇంకా సగం కాడే ఉంది, సగం పైనే ఉంది. ఏ క్షణం అయినా సరే ఈ రాష్ట్రంలో రైతాంగం కాంగ్రెస్ ప్రభుత్వం పైన విరుచుకుపడే ప్రమాదం ఉంది. అంటే రైతు కడుపు కాలితే, రైతు గోసపడతా ఉంటే ఆవేశం వస్తూ ఉంటుంది. ఆవేదనను వెలగక్కే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు దీక్షలు చేస్తారు. అవసరమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు కనిపిస్తే వాళ్ళపైన నిరసన కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం గతంలో కూడా అట్లాంటి సందర్భాలు చాలా చూసాం. అంటే దున్నపోతు మీద నీళ్లు పడితే ఎంతో గంతే ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. మీరు ఎగురి దుంకురి మొత్తుకోరి ఏమైనా చేయరు, మా ఆలోచన మా పద్ధతి గింతే, మేము ఇట్లనే ఉంటాం, మీరేం చేస్తారో చేసుకోవాలి. ఇది వాళ్ళ యొక్క వ్యవహారశీలంగా కనిపిస్తుంది. సర్కార్ నిర్ణయంపై విమర్శల వెల్లువ. మిగిలిన పంట అమ్ముకునేది ఎక్కడ, దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు కనిపిస్తారు. మరోవైపు రైతుల్లో వాన భయం కనిపిస్తున్నదట. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడతాయి, ఈ 4-5 రోజులతో వర్షాలు వస్తాయి. వర్షాలు వస్తే రైతులు కొత్త గింజలు వేస్తూ ఉంటారు. ఇంకా కొత్త గింజలకు యూరియా బస్తాలు కావాలి. వచ్చే మొత్తం రైతు రోజులే, ఇంకో నెల 2 నెలలు. ఇప్పుడు ఉన్న పంటని కొనకుండా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా ఇన్ని రోజులు మీరు ఇట్లా కాలయాపన చేస్తున్నది తెలంగాణ రాష్ట్రాలకు అర్థం కావట్లేదు. మీరు బాజాప్తా పట్టపాగటీలు రైతుల్ని ఓపెన్గా మేము 10 రోజులు కొంటాం తర్వాత కొనమంటే రైతు ఏమైపోవాలి? అవునా? మరి 1,30,00,000 టన్నులు వంచేది నిజమా అబద్ధమా? మీరే చెప్పారు కదా, ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొంటాం రాష్ట్రంలో అని. అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ, మిగతా వాళ్ళందరూ చెప్పారు. మరి అన్నాను మిగతా కొన వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్లో పంట మేము కొనాం, బీజేపీలో పంట మేము కొనాం, కాంగ్రెస్లో పంట మాత్రమే కొంటాం, మా కాంగ్రెస్ వాళ్ళ లెక్క 58 లక్షలే, ఇట్లనైనా చెప్పురు కావాలంటే ఏదో ఒకటి. కానీ రైతుల్ని బాధ పెడుతూ, రైతుల్ని గోసపెడుతూ దొంగల లెక్క డ్రామాలు చేయకూడదు. ఇది మేము రిక్వెస్ట్గా అడుగుతా ఉన్నాం. మీరు చూడరా, లక్ష్యం తగ్గించినట్టు ఒప్పుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి 75 లక్షల టన్నులే కొంటామని చెప్తా ఉన్నాడు. ధాన్యం సేకరణ కుదింపు నిజమే, కొనుగోలుపై మంత్రులతో కలిసి వీసీ విప్పు కదనే నెలాఖరు కల్లా పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల ఆఖరు 5 రోజులు ఉన్నది, కొనుగోలు బంద్ చేస్తారు. ఇప్పుడు కల్లం దగ్గర ఓ రైతు ఉన్నాడు, నాసొంటి రైతు వచ్చి ఓ 10 టన్నులు, ఓ 15 టన్నులు ఆడ యూరియా పెట్టినాడు, వరి అలా పెట్టిన అనుకుందాం ధాన్యం. మరి ఇప్పుడు ఆ రైతు పంట అమ్ముతారేమో, కల్లంకాడ కొంటారేమో అని చెప్పేసి 15-20 రోజులకి వెళ్ళి ఆన్నే పడిగాపులు కాసుకుంటా, ఎండకు ఎండకుండా, వానకు తడుచుకుంటా ఆన్నే వడ్లు ఎండబెట్టుకుంటూ చేరింది. ఇప్పుడు ఈ 10-15 టన్నులకు రైతు ఇందాక ఆల్రెడీ కళ్ళం దాకా తేవడానికి ట్రాన్స్పోర్ట్ అయి ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అన్నగారు కొనకుండా 20 రోజులకి ఆడ తిప్పితే ఆడ పడిగాపులు కాసి ఉంటాడు.
ఇప్పుడు ఆ రైతు వెనకకు పోలేక ముందరికి రాలేక 20 రోజులకెళ్ళి ఆనే ఉన్నాడు. కొన్ని రోజులు హమాలీలు లేరని చెప్పారు. కొన్ని రోజులు వీళ్ళు పంట కొనకుండా కళ్ళం దగ్గర అట్నే ఉంచారు. కొన్ని రోజులు లారీలు లేవు, అన్లోడింగ్ చేసేటోళ్ళు లేడని చెప్పేసి డ్రామాలు. ఇప్పుడు లాస్ట్కి వచ్చినాక ఇక వారం రోజుల్లో కొనేస్తాం, అయిపోతుంది మొత్తం. తర్వాత ఉన్నోడు ఇక ఏట్లే పడి సాగురు అని చెప్పేసి ఓపెన్గా చెప్తాను. సో ఈ వ్యవహార శైలి ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రైతాంగం వాళ్ళ గోస చూస్తున్నాం. మీకు బాబు కొంచెం జూమ్ అవుట్. అయితే ఏది ఏమైనా రైతాంగాన్ని బాధ పెడితే మాత్రం అంతకంతకు జూమ్ అవుట్ చేయి ఇంకా బస్. అయితే రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఈ వరి పంట ఎవరైతే వెయిట్ చేస్తారో కొందరు అని ఇంకా మీరు వేరే మార్గాలు చూసుకోవాలి. వేరే మార్గాలు అంటే దళారులకు అమ్ముకునే మార్గం, ఇంకా వేరే మార్గం అంటే ఇంకా వేరే ఉంటుంది. లేదంటే మీరు తినతందుకు కొంచెం దాచుకొని మిగతా అమ్ముకునే ప్రయత్నం చేయాలి. ఇంకొక చిన్న సలహా రైతాంగాన్ని ఇస్తాం, చిన్న సలహా. మీ ఇంటి చుట్టుపక్కల బంధువులకు, తెలిసిన వాళ్లకు, హైదరాబాద్లో పట్టణాల్లో ఉండే వాళ్ళకు ఎవరైతే పంట పండించుకోకుండా కొనుక్కొచ్చుకొని తింటా ఉంటారో నాసొంటోళ్ళు, అలాంటి వాళ్ళకు దయచేసి మీరు అమ్ముకునే ప్రయత్నం చేయాలి. 4 రూపాయలు మీకు మిగిలే అవకాశం ఉంటుంది. సో ఇన్ కేస్ ఈ యూరియా బస్తా ఏమంటారు, ఈ బియ్యం, సన్న బియ్యం ఎవరైతే మనం షాపుల్లో కొంటా ఉన్నామో దయచేసి కుదిరితే డైరెక్ట్ రైతు దగ్గర నుంచి కొనే ప్రయత్నం చేయాలి. ఇంకా మీకు అది ఆరోగ్యానికి ఇంకా మంచిది, పాలిష్ తక్కువ ఉంటుంది, మీకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది, రైతు కూడా 4 రూపాయలు మిగులుతాయి. ఈ దొంగ కాంగ్రెస్ నమ్ముకొని రైతు కళ్ళం దగ్గర ఎదురు చూస్తూ ఆగమైపోతా ఉండు. సో రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరి మా రేవంత్ అన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారే అవకాశం కనిపిస్తలేదు, మారడు కూడా. ఇంకా జొన్న పొద్దుతిరుడు కొనుగోలు కూడా అనుమతట. మరి అదనంగా 6 లక్షల టన్నులు మొక్కల కొనుగోలుకు నిర్ణయమట. మంత్రి తుమ్మల ఈ విషయం చెప్తాం. సో రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత నమ్మకం పెట్టుకురంటే 100లో 1 కూడా కాకపోవచ్చు, 100లో 1 కూడా కాకపోవచ్చు. రోజు 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 రైతులు పీడిస్తూ ఉంటే ఎందుకు ఓటేసినవరా ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి రైతు ఆవేదన ఎంతో గోడుగోడున గోసపడతా ఉన్న రైతాంగం. ఇంకా కూడా దున్నపోతెంతో గంతే తయారయ్యారు. కొంచెం అరే ఇప్పుడు మనకు వ్యతిరేకత పెరుగుతుంది, ప్రజలు మొత్తుకుంటున్నారు, ఏమైనా మారుదాము, ఏం లేదు. లేకపోతే కొనకపోతే అరే బాబు మేము కొనలేకపోతున్నాం, మా వల్ల అయితే లేదు, మీరు దళారులకు అమ్ముకోరని ముందే చెప్తే వాడు కళ్ళంకాడికి రాడు, వాడు నిరీక్షించడు, వాడు ఆగమైపోడు కదా. 20 రోజులకెళ్ళి తిండి తిప్పలు లేకుండా దిగినోని ఇలా వెళ్ళిపో అంటే వాడు వెళ్ళిపోవాలి, మళ్ళీ డబల్ ట్రాన్స్పోర్టు. ఇగో ప్రపంచంలో ఏ పంట పండించుకున్నా సరే అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతుంది ప్రపంచంలో ఏ మూలకైనా. ఇప్పుడు కంప్యూటర్ లేకపోయినా మనం బతకగలుగుతాం, కారు లేకపోయినా మనం బతకగలుగుతాం, ఇంట్లో కొన్ని వస్తువులు లేకపోయినా మనం బతకగలుగుతాం. కానీ అవి అమ్మేటోడు మాత్రం ఎలాంటి ఇబ్బంది పడతలేడు. బాజాప్తా నా రేటు ఇంతే, కొంతవా సస్తవా, ఇది వేరేటోడు మార్కెటింగ్. కానీ రైతు మాత్రం కడుపుకు అన్నం లేకపోతే 3 పూట్ల తినకపోతే వాడు బతకలేడు, వాడు పని చేయలేడు, వాడు జీవి పోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా రైతు పండించింది మనం తినకపోతే బతకలేని పరిస్థితి అయి ఉండి కూడా రైతు మాత్రం నేను ఇంతకే అమ్ముతా, కొంచెం కొను సస్తే సావని అనలేకపోతున్నాడు. ఇది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సమస్య. పంట తినురా తినురా కడుపు నిండా తిని బతుకురా అని చెప్తే రైతుని మనం గోస పుట్టిస్తా ఉన్నాం. ఇది మెయిన్ పేపర్లో. మరి ఇక మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ చెప్తూనే ఉన్నాం, ఆయనకు నీళ్ళు అక్కర్లేదు, కరెంట్ అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, అవసరమైతే ఆయన ఆంధ్రాకు నీళ్ళు పంపిస్తాడు. మనకు 1,50,00,000 టన్నుల వరిధాన్యం, 1,50,00,000 టన్నుల వరిధాన్యం సుక్క నీళ్ళు లేకపోయినా పడుతుంది, మనకెందుకు ఇంకా అట్లా అనమాట. ఇది ఒక మేజర్ న్యూసే.